1085, Minister for Agriculture and Cooperation. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఇప్పటివరకు రాష్ట్రంలో 3 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అభివృద్ధి చేసింది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను 1 గజ్వేల్లో, 2 సిద్దిపేటలో, 3 తూఫాన్ పట్టణాల్లో నిర్మించి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరో 3 పట్టణాలను ఇదివరకే గుర్తించింది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం, ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం గుర్తించిన పట్టణాలు సూర్యాపేట, గద్వాల, వనపర్తి అధ్యక్ష. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ సమీకృత మార్కెట్ల విధానం నిర్మాణం ఏదైతుందో చాలా గొప్పగా ఒక అద్భుతం అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రజలు తమ నిత్యావసర సరుకు కోసం ఒక్కొక్క వస్తువు కోసం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళేది అధ్యక్ష. అది కూడా ఐజానిక్గా ఉండేది కాదు అధ్యక్ష. మరి అట్లాంటిది అన్ని రకాల సరుకులను ఒకే ప్రాంతంలో చేర్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం చేయాలన్న ఒక గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. మరి అటువైపు రైతులకు ఇటువైపు ప్రజలకు గొప్ప సౌకర్యవంతంగా ఉండే విధానం ఈ సమీకృత మార్కెట్ విధానం అధ్యక్ష. మేము స్వయంగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నియోజకవర్గంలో గజ్వేల్లో ఈ సమీకృత మార్కెట్ నిర్మాణం చూసి వచ్చినాం అధ్యక్ష. చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. జనరల్ మార్కెట్ కాకుండా మార్కెట్లో పండ్లు, కూరగాయలు, పాలు, పూలతో పాటు వెజ్, నాన్ వెజ్తో పాటు మరియు మెడికల్ షాపులు కూడా, కిరాణా షాపులు కూడా వచ్చే విధంగా 6 ఎకరాల్లో గొప్పగా నిర్మాణం జరిగింది అధ్యక్ష. గతంలో మేము చిన్నప్పుడు ఫారెన్ పోయినప్పుడు అక్కడ 1 స్టాప్ షాప్ అనేది ఉండే అధ్యక్ష. ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్ నుంచి మెడికల్ మందుల వరకు ఆ సమీకృత మార్కెట్ నిర్మాణంలో మార్కెట్ యార్డ్లో దొరికే అధ్యక్ష. అట్లాంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో నిర్మాణం చేశారు అధ్యక్ష. మరి నేను ఇట్లాంటిది ఏదైతే ఈ యొక్క సమీకృత మార్కెట్ ఉందో తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా నిర్మాణం ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఉంటే బాగుంటుంది అధ్యక్ష. మన బీఆర్ఎస్ ఇప్పుడు అప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే ఉద్దేశంతో ముందరికి వెళ్తున్నాం కాబట్టి అటు రైతులకు అధ్యక్ష, రైతులకు మేలు జరుగుతుంది అధ్యక్ష. ప్రజలందరూ కూడా ఒకే చోట అన్ని రకాల దాంట్లో అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ప్రతిదీ కూడా అధ్యక్ష క్వశ్చన్ అడుగుతున్నా అధ్యక్ష. కాబట్టి అక్కడ మార్కెట్లో పిల్లలకు పార్క్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అంటే ఫ్యామిలీతో వస్తే అటు పిల్లలు ఫ్యామిలీ తిరుగుతూ ఉంటే ఇక్కడ అన్ని రకాల షాపింగ్లు కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది మరి గౌరవ మంత్రివర్యులు తమ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష, ఈ సమీకృత మార్కెట్లు ఇంకా ఎన్ని నిర్మాణం చేయబోతా ఉన్నారు అధ్యక్ష? అందులో ఉండే వివిధ వసతులు, సేవలు అంటే బాత్రూమ్స్, టాయిలెట్స్ అవన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ప్రారంభించారు అంటే ఇప్పటికే 3 ప్రారంభించారని గౌరవ మంత్రివర్యులు చెప్పారు. ఇంకా మిగతావి కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా ఆర్మూర్ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం పెద్ద ఎత్తున కాబట్టి ఆర్మూర్లో కూడా ఒక సమీకృత మార్కెట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అంజయ్ గారు. సీఎం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మాంసము, చేపల విక్రయంతో పాటు అత్యధికంగా కూరగాయల విక్రయాలు ఎక్కువ జరుగుతాయి అధ్యక్ష. ఈ మధ్యన మా కాన్షియస్లో ఓ వ్యవసాయదారుడు కూరగాయల విత్తనాలు తీసుకోపోతే ఫెయిల్ అయినది తెలిసింది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరింది ఏంటంటే మా కొన్ని విలేజ్ సెలెక్ట్ చేసి సీడ్ విలేజ్ సెలెక్ట్ చేసారు. అక్కడ కూడా మా అనువైన ప్రాంతం ఉండదు మా దగ్గర కాబట్టి మీరే సీడు ఇక్కడ ఏ కూరగాయలకి వేసి ఎక్కడ ప్రాంతం అవసరమో ఆ ప్రాంతాన్ని, ఆ పొలాన్ని సెలెక్ట్ చేసి, ల్యాండ్ని సెలెక్ట్ చేసి మీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఒక షాపును పెట్టి మీ విత్తనాలు విక్రయిస్తే జర నమ్మకం ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రైవేట్లో చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటి అవకాశం ఉంటే మంత్రి గారు ఆలోచించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎంత కష్టం చేసిన విత్తనాలు చాలా విత్తనాలు మంచిదో నాణ్యమైన విత్తనాలు దొరకాలి అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ మున్సిపాలిటీ శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. అది మీరు ముందు మీరు నిర్వహిస్తారా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఆ విషయం కూడా తెలపాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. చీఫ్ మినిస్టర్ గారు, సీఎం గారు.
అధ్యక్ష, మన దేశంలో రాష్ట్రంలో కూడా ఈ కూరగాయలు విక్రయించే పద్ధతులు ఏవైతున్నాయో చాలా అనాగరికంగా ఎక్కువ బ్యాక్టీరియా అట్రాక్ట్ చేసే పద్ధతులు భూమి మీద పెట్టి విక్రయించే పరిస్థితి ఉండే అధ్యక్ష. మోరిల పక్కన భూమి మీద పేరుకు మార్కెటింగ్ డిపార్ట్మెంటు ఆ పాత గంజి అని అంటారు అధ్యక్ష. మన దగ్గర గంజ్ ఉర్దూ వర్డ్ అది. ఆ గంజిలలో అమ్మేది. ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా అధ్యక్ష చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఒక శాస్త్రీయ దృక్పథం తీసుకొని ఎంత జనాభాకు ఒక మార్కెట్ ఉండాలి అనేటువంటి అవగాహన లేకుండా చాలా బాధ్యతారహితమైన వ్యవహారం జరిగింది ఈ విషయానికి సంబంధించి. దానికి సంబంధించి రివ్యూ చేసినప్పుడు హైదరాబాద్లో నేను రివ్యూ చేసే టైంలో అధ్యక్ష కేవలం 6-7 మార్కెట్లే, జస్ట్ 6 to 7 మార్కెట్స్. ఇంత పెద్ద దగ్గర 1.5 to 2 crores పాపులేషన్ ఉండేటువంటి హైదరాబాద్లో 1,00,000 మందికి ఒకటి ఉన్నా 2 లక్షలకు ఒకటి ఉన్నా 100 ఉండాలి. అట్లాంటిది అట్లా ఉంది. అట్లనే తాలూకా కేంద్రాలలో కూడా ఎక్కడ చూసినా మనకందరికి తెలుసు అధ్యక్ష, ఆ పాత గంజిలలో చాలా కంజెస్టెడ్ ఏరియాలో అన్ని ఒగల మీద ఒగలబడ్డ పరిస్థితులలో దుమ్ము ధూళి భయంకరమైన పద్ధతి అధ్యక్ష. వాస్తవానికి అప్రిషియేట్ చేయాలి. మోండా మార్కెట్ నిజాం గవర్నమెంట్లో కట్టినటువంటి మార్కెట్ అధ్యక్ష. చూసినప్పుడు దాన్ని సందర్శన పోయినప్పుడు నేను కూడా ఆశ్చర్యపడ్డాను, ఇట్లా ఉందా అని చెప్పి. యాక్చువల్లీ చాలా విషయాలు చాలా మందికి అర్థం కావు అధ్యక్ష. ఈ కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేసిందంటే ఈ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ ఉంది అధ్యక్ష. అంటే జనరల్గా డైనింగ్ టేబుల్కి పోతే కాళ్ళకున్న చెప్పులు కానీ షూస్ కానీ వదిలిపెట్టకుండానే భోజనం చేస్తూ ఉంటాం. అదే గతంలో అయితే మన ఇళ్లలో భోజనం చేసే పరిస్థితులు అయితే మనకు అతిథి వచ్చినా మన ఇంటికి చుట్టం వచ్చినా ఖచ్చితంగా మెయిన్ గేట్ దగ్గరనే ఆ చెప్పులు అక్కడ వదిలేసి గోలేమో గంగాలమో ఉంటే అక్కడ నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. అట్లా నియమాలు మన దగ్గర ఉండేది. మనం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష. భోజనం చేస్తే కూడా మనం కింద కూర్చొని ముందు పీట పెట్టుకొని నీళ్ళు తీసుకొని దాని చుట్టూ నీళ్ళు చల్లి మనం భోజనం చేసేవాళ్ళం. ఎందుకంటే బ్యాక్టీరియా మనం తినే పదార్థాలకు రావద్దు అనేది కాన్సెప్ట్ అధ్యక్ష. అట్లానే ఇంగ్లీష్ వాళ్ళు చాలా తెలివిగా ఈ డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ తెచ్చినారు అధ్యక్ష. వాళ్ళే కనిపెట్టింది అది. ఎన్ని ఫీట్ల ఎత్తులో ఉంటే అనేక లక్షల బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది అని శాస్త్రీయంగా నిర్ధారణ చేసుకొని 2.5 feet హైట్ తర్వాత అనేక లక్షల బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ 2.5 feet అండ్ అబోవ్ డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే సేఫ్ ఉంటామని చెప్పి వాళ్ళు చేసినారు అధ్యక్ష. దాంతో మనం కాళ్ళ చెప్పులు కానీ షూస్ కానీ మామూలుగా మనం హోటల్లోకి పోతే తింటాం అధ్యక్ష. టేబుల్ మీద కూర్చొని తింటే ఇప్పుడు షూస్ ఎవరు వదిలేస్తలేరు. మన స్టాఫ్ కూడా మధ్యాహ్నం లంచ్కి పోతే షూస్తో అట్లే తినేస్తారు. కారణం ఏంటంటే టేబుల్ మీద తింటారు కాబట్టి ఆ ప్రమాదం లేదు. ఆ కాన్సెప్ట్లోనే కూరగాయలు కానీ మాంసం కానీ చేపలు కానీ ఇతర వస్తువులు కానీ పర్టికులర్లీ మనుషులు భుజించేటువంటి ఆహారం తీసుకునేటువంటివి ఖచ్చితంగా 2.5 feet హైట్లో ఉండాలి అధ్యక్ష. నిజంగా ఇప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దాన్ని చూసి మనుషులు మనం కింద తిరుగుతాం అధ్యక్ష. 2.5-3 feet పైనే మొత్తం అమ్మకాన్ని పెట్టిన పదార్థాలన్నీ ఉంటాయి. అవి మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనుషులు కింద తిరుగుతుంటారు, పైన 2.5-3 feet పైన ఉంటుంది. సో ఇట్లాంటి సంస్కారవంతమైనటువంటి ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించేటువంటి మంచి పద్ధతిని సమాజాన్ని నేర్పేటువంటి అధునాతనమైనటువంటి కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది అధ్యక్ష. దానికి గాను ఎట్లా ఉండాలి అంటే 1-2 లక్షల కన్నా కనీసం ఒక మార్కెట్ ఉంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజామాబాద్ అనుకుంటా, గణేష్ గుప్తా గారు లేదా తెలియదు నాకు, ఆయన ఇప్పుడు 2 కడుతున్నారు కదండి. అక్కడ నిజామాబాద్ టౌన్లో తమర్ జిల్లా అధ్యక్ష 2 మార్కెట్లు కడతా ఉన్నారు. అదే పద్ధతిలో వరంగల్ లాంటి కాడ కూడా 2 కడుతున్నారు. అట్లా హైదరాబాద్లో చాలా చోట్ల కడుతున్నారు. ప్రతి మున్సిపాలిటీకి అట్లీస్ట్ ఒకటి చొప్పున కడుతున్నారు అధ్యక్ష. వారు మంత్రి గారు చెప్పిందేమో వారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా తీసుకున్నటువంటి 6 మార్కెట్ల గురించి వారు చెప్పినారు. బట్ దాని తర్వాత ఈ చర్చోపచర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత నేనే స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోండా మార్కెట్ చూపెట్టడం జరిగింది అధ్యక్ష. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ వాటి చూస్తే బాగా చేస్తారన్న ఉద్దేశంతో అందరు కలెక్టర్లను తీసుకెళ్లి మోండా మార్కెట్ సందర్శించేటట్టు చేసి
ఇగో మీ జిల్లాలో కట్టి మీ మున్సిపాలిటీలలో మీ టౌన్లో కట్టేటువంటి మార్కెట్లు మీరు ఈ పద్ధతిలో కట్టాలి అని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నేను చాలా సంతోషపడతా ఉన్నా. కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ తీసుకొచ్చాడు మా నారాయణపేట ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు కట్టిన అధ్యక్ష. ఈ మధ్య మున్సిపల్ శాఖ మంత్రి ఒక మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అక్కడికి పోయినప్పుడు నేను పేపర్లో చూసినాను, టీవీలో చూసినాను. చాలా సుందరంగా వచ్చింది, అద్భుతంగా నిర్మించిన ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. ఈ మధ్యనే ఖమ్మంలో కూడా మంత్రి అజయ్ గారు ఆయన నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేసినారు. చాలా గొప్పగా అంటే చాలా గొప్పగా ఉంది అధ్యక్ష. నేను ఊహించిన దానికంటే కూడా ఇంకా మంచి పద్ధతులు పెట్టి ఇప్పుడు మిత్రులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ చిల్డ్రన్స్ కేజ్ కూడా ఒకటి పెట్టమని చెప్పినాం అధ్యక్ష. చిల్డ్రన్స్ కేజ్ అంటే అందులో కొన్ని ఆట వస్తువులు పెట్టి పిల్లల్ని పెట్టినట్టయితే తల్లిదండ్రులతో పాటు జంటలతో వచ్చే పిల్లల్ని ఆ కేజీలో అప్పగించి వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు పిల్లల్ని సేఫ్గా తీసుకొని పోవచ్చు అని చెప్పి పెట్టమని చెప్పినాం. అంటే ఏదైనా మంచి పని అనేది చేస్తూ పోతున్న కొద్దికి మనం నేర్చుకున్న కొద్దికి మనకు వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ అట్లీస్ట్ 1,50,000 2 లక్షల మంది కన్నా ఒకటి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా అనే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిన్సియర్గా చేస్తూ ఉంది. డెఫినెట్గా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. ఆ యజ్ఞాన్ని 100% చేస్తాం. ఇప్పటికి చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఎక్కడైతే కట్టి ఉన్నామో వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి కూడా ఆశ్చర్యపడుతున్నారు, ఇంత బాగా ఉందండి, మేము కూడా ఇట్లా ఈ పద్ధతిలో చేసుకుంటామని కూడా చెప్తున్నారు. తమరు నియోజకవర్గం కూడా ఆల్రెడీ సైట్ సెలెక్ట్ అయింది, పని కూడా అయిపోతూ ఉంది. ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా శాసనసభ్యులు ఆయా జిల్లాల మంత్రులు కలెక్టర్లంతా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఐ థింక్ షార్ట్ పీరియడ్లో మనకు అన్నింటిలో వస్తుంది అధ్యక్ష. మిత్రులు అంజయ్య యాదవ్ గారు బహుశా మంత్రి గారు చెప్తారో మరి నేను చెప్పాలి, కల్తీ విత్తనాలు ఉంటున్నాయని చెప్తున్నారు. అది ఎందుకు ఆ పాత మహబూబ్నగర్లోనే దరిద్రం ఎక్కువ అధ్యక్ష. పీడీ యాక్ట్ పెట్టి చాలామంది లోపల కూడా వేసినాము, అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి వస్తున్నట్లేదు. తప్పకుండా మంత్రి గారు సొంత జిల్లానే కాబట్టి పాత జిల్లా ఉమ్మడి జిల్లా స్టెర్న్ యాక్షన్ ఈ కల్తీ స్పురియస్ సీడ్ ఏదైతే ఉందో దాన్ని నిరోధించడానికి ఏ రాష్ట్రంలో ఇండియాలో పీడీ యాక్ట్ లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని చాలా సతాయించింది. కల్తీ విత్తనాలకు పీడీ యాక్ట్ ఎందుకండి అంటే మాకు అవసరం ఉందండి, మా దగ్గర దుర్మార్గం ఎక్కువ ఉందని చెప్పి ఫైట్ చేసి 2-3 నెలలు ఆలస్యమైనా సరే మంత్రి గారు ఒక 5 సార్లు 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి వారు మంత్రి గారు కూడా స్వయంగా లాయర్ కాబట్టి ఈ కారణాల రీత్యా మాకు అవసరమని ఆ మినిస్ట్రీని లా మినిస్ట్రీని కన్విన్స్ చేసి తీసుకొని రావడం జరిగింది. చాలామందిని పీడీ యాక్ట్లో అరెస్ట్ కూడా చేసినాం. డెఫినెట్గా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితులను వాళ్ళు ఉపేక్షించే ప్రశ్న ఉండదు. తప్పకుండా కల్తీ విత్తనాల యొక్క బెడదను మన రాష్ట్రానికి లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. Question number